నమస్కారం. నేను మీ ప్రవీణ్ తాడూరి, కరెస్పాండెంట్, బీబీసీ హై స్కూల్ అండ్ డైరెక్టర్ ఫర్ ఆక్స్ఫర్డ్ అకాడమీ ఫర్ ఎక్సెలింగ్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, నిజామాబాద్. ఈరోజు ఈ వీడియోలో మనము క్లౌడ్ కంప్యూటింగ్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే బీటెక్లో కావచ్చు, లేదా ఈ డిప్లొమా కోర్సెస్లో, పాలిటెక్నిక్ కోర్సెస్లో కావచ్చు, క్లౌడ్ కంప్యూటింగ్ అన్నది కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. చాలామంది విద్యార్థులకి క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటో తెలియదు. నాకు చాలామంది ఫోన్ చేశారు కూడా, సార్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, ఈ కోర్స్ తీసుకుంటే బాగుంటుందా, దీనికి ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఏంటి అని. సో ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటాయని తెలుసుకునే ముందు అసలు ఫస్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి అని తెలుసుకోవాలి. దాని తర్వాత దాని రిలేటెడ్ అండ్ యాన్సిలరీ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఎలా డెవలప్ అవుతాయి, దానివల్ల జాబ్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయో అప్పుడు తెలుసుకోవచ్చు మనం. అన్నిటికన్నా ముందు మీరు ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా దయచేసి ఇప్పటికి ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కనుక ఫస్ట్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రైట్ సైడ్ ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కనుక మీరు ప్రెస్ చేసి అందులో ఆల్ ప్రెస్ చేస్తే ఈ నా ఛానల్ నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతుంది. అలాగే ఈ ఛానల్లో ఈ వీడియోని మీరు చూసిన తర్వాత కింద కామెంట్స్ పెట్టండి. ఏదైనా డౌట్స్ ఉంటే కనుక అక్కడ మీరు డౌట్స్ పెట్టండి. ఎందుకంటే నేను చూసాను చాలామంది నా ఇంతకుముందు వీడియోస్లో కూడా చాలా డౌట్స్ అడిగారు, నేను రిప్లై కూడా ఇస్తున్నాను. తర్వాత దీన్ని షేర్ చేయండి. అలాగే లైక్ చేసిన తర్వాత కూడా దీన్ని వీలైనంత ఎక్కువ మందికి మీరు షేర్ చేయడానికి ట్రై చేస్తే స్టూడెంట్స్కి ఒక మంచి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవుతుంది అన్నమాట. సో మనము ఈ యొక్క క్లౌడ్ కంప్యూటింగ్ గురించి ఇక తెలుసుకునే పోయే ముందు ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కంప్యూటర్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్నది, కంప్యూటర్ సైన్స్ ఇండస్ట్రీ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్నది, ఈ ఇండస్ట్రీ అన్నది కొత్త పుంతలు తొక్కుతున్నది. సో ఈ కొత్త పుంతలు తొక్కే తరుణంలో ఎన్నో కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తాయి. దాంట్లో భాగంగా రీసెంట్గా వస్తున్నటువంటి ఒక కొత్త టెక్నాలజీ ఏంటంటే క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ. నిజంగా చెప్పాలంటే ఇది కొత్త టెక్నాలజీ ఏం కాదు. ఇది దాదాపు 1970s నుంచే ఉంది. ఇది ఆర్పానెట్ ఉన్నప్పటి నుంచే ఈ వర్డ్ అన్నది అప్పటి నుంచే ఉంది. అయితే 20 years బ్యాక్ నుంచే క్లౌడ్ కంప్యూటింగ్ అనేది స్టార్ట్ అయింది. అసలు ఏంటి క్లౌడ్ కంప్యూటింగ్ అంటే? క్లౌడ్ కంప్యూటింగ్ అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నేను పెట్టాలనుకున్నాను. నేను సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలంటే ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఎందుకు పెట్టాలనుకుంటాను? ఎక్కడో ఒక కంపెనీ వాళ్ళు డిజిటలైజ్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళు మొత్తం ఆటోమేట్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి ఆటోమేటెడ్ మెషిన్స్ కావాలి. ఆ ఆటోమేటెడ్ మెషిన్స్ అన్నీ కూడా సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ తోటి నడుస్తాయి. కాబట్టి నేను ఆ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ని నా కంపెనీ ద్వారా నేను వాళ్ళకి అందివ్వాలి. ఇది నాది సాఫ్ట్వేర్ కంపెనీ. ఇప్పుడు నాకు అట్లాంటి ప్రాజెక్ట్స్ చాలా వస్తాయి. సో నేనేం చేస్తాను, నా సాఫ్ట్వేర్ ఇక్కడ నుంచి తయారు చేసి అన్ని కంపెనీస్కి నేను కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్ పంపిస్తాను. సో జనరల్ సాఫ్ట్వేర్ ఉంటుంది, కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది. సో ఆ కంపెనీకి కావాల్సిన సాఫ్ట్వేర్ పంపిస్తాను, ఈ కంపెనీకి కావాల్సిన సాఫ్ట్వేర్, ఇట్లా అన్ని కంపెనీస్ కావాల్సిన సాఫ్ట్వేర్ నేను పంపిస్తుంటాను. కాబట్టి నాది సాఫ్ట్వేర్ కంపెనీ అంటారు. ఇప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలి అంటే, నేను ఈ సాఫ్ట్వేర్ తయారు చేసి అందరికి పంపించాలంటే నా దగ్గర ఏముండాలి? బిల్డింగ్స్ ఉండాలి. దాంతోపాటు దాని లోపల ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అంటే సర్వర్స్ ఉండాలి, సిస్టమ్స్ ఉండాలి, దాని లోపల నెట్వర్కింగ్ ఉండాలి, పెరిఫెరల్స్ ఉండాలి, దాన్ని మెయింటైన్ చేసేటువంటి డేటాబేసెస్ ఉండాలి. ఇవన్నీ కంప్లీట్గా ఉండాలి. దాని తర్వాత సాఫ్ట్వేర్స్ ఉండాలి. సో ఇవన్నీ పెడితేనే నేను ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పెట్టవచ్చు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టవచ్చు. లేకపోతే సాధ్యం కాదు. ఇట్లా అన్ని కంపెనీస్ కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నది వాటి సొంత బిల్డింగ్స్, సర్వర్స్, మెయింటెనెన్స్, డేటాబేస్, నెట్వర్కింగ్, సాఫ్ట్వేర్స్ అన్నీ ఉంటాయి. అయితే అమెజాన్ వాళ్ళు, లేదా మైక్రోసాఫ్ట్ వాళ్ళు, లేదా గూగుల్ వాళ్ళు ఒక కొత్త ఐడియాతో వచ్చారు. ఇది దాదాపు 20 years నుంచి వస్తుంది, నేను ఇందాక చెప్పినట్టుగా. అది ఏంటి అంటే, నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలి అనుకుంటే నేను ఒక బిల్డింగ్ కట్టాల్సిన అవసరం లేదు, నేను సిస్టమ్స్ కొనాల్సినటువంటి అవసరం లేదు. అంటే నార్మల్గా కొన్ని అవసరం అనుకోండి, లేదా నెట్వర్కింగ్కి పెద్ద పెద్ద నెట్వర్కింగ్ స్ట్రక్చర్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, లేదా పెద్ద పెద్ద సర్వర్స్. నిజంగా చెప్పాలంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో అత్యధికంగా ఎనర్జీ యూజ్ చేసుకుందంటే ఈ సర్వర్స్, కూలింగ్ సిస్టమ్స్ కావాలి. ఓకే, కరెంటు బిల్లు వాచిపోతుంది ఆ కూలింగ్ సిస్టమ్స్ కోసం, సర్వర్స్కి. సో పెద్ద పెద్ద సర్వర్స్ పెట్టాలి. సర్వర్ స్టాక్స్ అంటారు వాటిని, సర్వర్ స్టాక్స్ కావాలి, దానికి ర్యాక్స్ కావాలి.
సో ఇట్లా చాలా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం అవుతుంది అనమాట. నెట్వర్కింగ్ సిస్టమ్స్ పెట్టాలి, పెరిఫరల్స్ పెట్టాలి, ఒక ఐటీ ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పెట్టాలంటే ఇవన్నీ అవసరం ఉంటాయి. మరి ఇవన్నీ లేకుండా ఎలా? మరి ఇవి నేను కిరాయికి తెచ్చుకోవచ్చా? అప్పుడు ఈ కాన్సెప్ట్ వస్తుందన్నమాట, క్లౌడ్ కంప్యూటింగ్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ అని ఉంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ AWS అంటారు, లేదా మైక్రోసాఫ్ట్ అజర్ ఉంది, లేదా గూగుల్ క్లౌడ్ కంప్యూటింగ్ ఉంది. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళకి డాటా సెంటర్స్ అని ఉంటాయి. అంటే అమెరికాలో, సౌత్ ఆఫ్రికాలో, లేదా జర్మనీలో, ఇండియాలో, బ్రిటన్లో, ఇట్లా ఒక 6-7 చోట్ల వీళ్ళకి డాటా సెంటర్స్ ఉంటాయి. ఈ డాటా సెంటర్స్లలో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ AWS తీసుకున్నాం. AWSకి అమెజాన్ వెబ్ సర్వీసెస్ అన్నది కొన్ని వందల ఎకరాలలో వీళ్ళ డాటా సెంటర్స్ ఉంటాయి. అందులో ఏముంటాయి? డాటా సెంటర్స్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. ఆ బిల్డింగ్స్లలో పెద్ద పెద్ద మెయిన్ ఫ్రేమ్ సర్వర్స్ ఉంటాయి. సూపర్ కంప్యూటర్స్కి ఈక్వల్గా వర్క్ చేసేటువంటి సర్వర్స్ ఉంటాయి అన్నమాట. ఈ సర్వర్స్ అన్నీ కూడా ఒక చోట పెడతారు. పెట్టేసి వీళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఇండియాలో నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలనుకున్నాను. నేను అమెజాన్ వెబ్ సర్వీసెస్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి నేను సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలనుకుంటున్నాను, నాకు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అని చెప్తాను. అంటే నాకు ఈ సర్వర్స్ కావాలి అంట. ఇప్పుడు నేను సర్వర్స్ ఫిజికల్గా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. దీంట్లో మనకి 3 రకాల క్లౌడ్ కంప్యూటింగ్స్ ఉంటాయి. 1 పబ్లిక్ క్లౌడింగ్, 2 ప్రైవేట్ క్లౌడింగ్, 3 హైబ్రిడ్ క్లౌడింగ్. పబ్లిక్ క్లౌడింగ్ అంటే అన్ని కంపెనీస్ ఒకటే సర్వర్స్, అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సర్వర్స్ పై నుంచి పనిచేస్తాయి. దీన్ని షేరింగ్ సర్వర్స్ అంటారు అనమాట. ఆ సర్వర్స్ నుంచే మనకి వాళ్ళు సర్వీసెస్ ఇస్తుంటారు. ప్రైవేట్ అంటే ఒక కంపెనీ ఒక చోటనే ఒక డాటా సెంటర్ పెట్టుకొని వాళ్ళకు ఉన్నటువంటి యాన్సిలరీ ఏవైతే ఇంకా సిస్టర్ కన్సర్న్ ఉన్నాయో వాటికి ఈ సర్వీసెస్ ఇస్తుంటారు. దీన్ని ప్రైవేట్ అంటారు. లేదా అమెజాన్ వాళ్ళే నా ఒక్క కంపెనీకి మాత్రమే సర్వీస్ ఇస్తారు. దీన్ని ప్రైవేట్ క్లౌడింగ్ అంటారు. హైబ్రిడ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ కలిపి ఉంటాయి అన్నమాట. సో ఈ 3 రకాల క్లౌడ్ సర్వీసెస్ ఉంటాయి. అయితే దీంట్లో 4 రకాల సర్వీసెస్ ఉంటాయి మెయిన్గా. ఇప్పుడు ఈ అమెజాన్ వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళాను, సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలనుకున్నాను. ఇప్పుడు నేనేం చేస్తాను? ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, IaaS అంటారు దీన్ని. అంటే నాకు సర్వర్స్ కావాలి, నాకు మెషిన్స్ కావాలి, ఓకే, నాకు నెట్వర్కింగ్ పెరిఫరల్స్ కావాలి, ఇవన్నీ డేటాబేసెస్ కావాలి. ఇవన్నిటికీ నేను ఫిజికల్గా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ వర్చువల్గా అంటే నా దగ్గర ఫిజికల్గా ఉండవు. ఇక్కడ అమెరికాలో ఎక్కడో ఉంటాయి సర్వర్స్. నేను ఇక్కడ నుంచి బిల్ పే చేస్తే అక్కడ నుంచి వాళ్ళు నాకు సర్వర్ యాక్సెస్ ఇస్తారు. సో నేను ఇక్కడ కూర్చొని అక్కడ ఉన్నటువంటి సర్వర్ ద్వారా నేను వర్క్ చేసుకోవచ్చు. అంటే నేను సర్వర్ కొనాల్సిన అవసరం లేదు. అమెరికాలో ఉన్నటువంటి అమెజాన్ వాళ్ళ సర్వర్ పైనే నేను వర్క్ చేస్తాను. సో నా డాటా మొత్తం ఆ సర్వర్లో స్టోర్ అయి ఉంటుంది అనమాట. దానికి నేను రెంట్ పే చేస్తాను. దీన్ని క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. అంటే నేను ఇక్కడ ఫిజికల్గా ఏం కొనాల్సిన అవసరం లేదు, అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి రెంట్కి తీసుకుంటాను. అట్లాగే దీన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అని అంటాం దీన్ని. అలాగే ఇంకొకటి ఏంటంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ఏ సాఫ్ట్వేర్ తయారు చేయాలన్నా, ఏ డెవలపర్ అయినా, ఏ కోడింగ్ చేయాలన్నా ఆపరేటింగ్ సిస్టమ్స్ కావాలి. మైక్రోసాఫ్ట్ కావచ్చు, లేకపోతే మ్యాక్ ప్రో కావచ్చు, లినాక్స్ కావచ్చు, యూనిక్స్ కావచ్చు. ఇవన్నీ కూడా డేటాబేసెస్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఇవన్నీ నేను మళ్ళీ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. నేను అమెజాన్ వాళ్ళకు, మైక్రోసాఫ్ట్ వాళ్ళకు, గూగుల్ వాళ్ళకు డబ్బులు చెల్లిస్తే వాళ్ళు నాకు సర్వర్ యాక్సెస్ ఇస్తారు. ఇక్కడ నుంచే వాళ్ళు ఇచ్చినటువంటి ప్లాట్ఫామ్ పైన నేను నా సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకోవచ్చు. నా డేటా మొత్తం స్టోర్ అయి ఉంటుంది, దానికి సెక్యూరిటీ ఉంటుంది. అంటే వాళ్ళు నాకు ఏమి ఇస్తున్నారు? క్లౌడ్ సర్వీస్ ఇస్తున్నారు అనమాట. అంటే క్లౌడ్ అంటే ఏమీ లేదు, ఒక డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్. అంటే దీన్ని క్లౌడ్ సర్వీస్ అనే పేరు తీసుకొచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్నెట్ అనే దాన్ని ఒక క్లౌడ్ లాగా తీసుకున్నారు. లేదా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఈ ప్లాట్ఫామ్స్, ఈ సర్వర్స్, ఈ సాఫ్ట్వేర్స్ ఇవన్నిటిని కలిపి ఒక క్లౌడ్. మబ్బులు ఎలా ఉంటాయి, ఆ మబ్బుల్ని ఒకటి కలిపి దీన్ని ఒక మబ్బులాగా తయారు చేసి దీన్ని క్లౌడ్. సో ఈ సర్వీసెస్ మేము మీకు ఇస్తాము, దీన్ని క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు అనమాట. అయితే ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్, నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఏ ప్లాట్ఫామ్ కావాలి? నాకు విండోస్ ప్లాట్ఫామ్ కావాలి, లేదా నాకు మ్యాక్ ప్రో ప్లాట్ఫామ్ కావాలి, లేదా నాకు లినాక్స్ ప్లాట్ఫామ్ కావాలి. నేను డెవలప్ చేయాలి అనుకుంటే కనుక ఓకే, ఇవి
వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు, నేను దీనికి రెంట్ చెల్లిస్తాను, కాబట్టి అది క్లౌడ్ సర్వీస్ అవుతుంది. అట్లాగే సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్, నేను కొన్ని సిస్టమ్స్ రన్ చేయాలి, నాకు సాఫ్ట్వేర్స్ కావాలి, నేను కొనుక్కోవాలి, లేదా నేను డెవలప్ చేయాలి, ఇన్బిల్ట్ నాకు కొన్ని కావాలి, వాటి కోసం కూడా నేను అమెజాన్ వాళ్ళను, మైక్రోసాఫ్ట్ వాళ్ళను, గూగుల్ వాళ్ళను కన్సల్ట్ అయితే వాళ్ళు ఆ సర్వీసెస్ నాకు ఇస్తారు, దాన్ని క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. అట్లాగే సర్వర్లెస్ యాజ్ అ సర్వీస్, అంటే ఏదైతే యాప్స్ ఉంటాయో యాప్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ సర్వర్లెస్గా పనిచేస్తుంటాయి చాలా మటుకు. సో సర్వర్లెస్ సర్వీసెస్ కూడా, అంటే సర్వర్స్ అవసరం లేదు, అటువంటి సర్వీసెస్ కూడా ఈ కంపెనీస్, క్లౌడ్ కంపెనీస్ అని మనకి ఇస్తాయి అన్నమాట. సో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలి అనుకుంటే ఫిజికల్గా, భౌతికంగా ఏది కొనాల్సిన అవసరం లేదు. ఇంకొకటి వర్చువల్ మెషిన్స్ అని ఉంటాయి. వర్చువల్ మెషిన్స్ అంటే ఏంటి, నేనేం చేస్తాను, ఒకటే సిస్టమ్ కొనుక్కుంటాను, కానీ ఈ ఒక్క సిస్టమ్ ద్వారా నేను అమెజాన్ వాళ్ళను, మైక్రోసాఫ్ట్ వాళ్ళను, గూగుల్ వాళ్ళను, వాళ్ళ యొక్క క్లౌడ్ సర్వీసెస్ యూజ్ చేసుకుంటే వాళ్ళు నా మెషిన్ని వర్చువల్గా, అంటే అక్కడి నుంచే దీన్ని ఎలా తయారు చేస్తారంటే ఈ ఒక్క సిస్టంలోనే నేను ఇంకొక 10 కంప్యూటర్స్ లాగా దీన్ని పార్టీషన్స్ చేసుకోవచ్చు. అంటే నా యొక్క సిపియుని 10 సిపిస్ లాగా డివైడ్ చేస్తారు. దీన్ని వర్చువల్ మెషిన్స్ అంటారు. అంటే ఇంత యూజ్ ఉంది అనమాట దీనివల్ల, క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల. రానున్న కాలంలో క్లౌడ్ కంప్యూటింగ్ అన్నది చాలా డిమాండ్ ఉండబోతున్న సబ్జెక్ట్. ఎందుకంటే ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఏ ఇండస్ట్రీకైనా ప్రాఫిట్ అన్నది ఇంపార్టెంట్. ఆ ప్రాఫిట్నే ఎకానమీస్ ఆఫ్ స్కేల్స్ అంటాం అనమాట. సో ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అన్నది ఏ కంపెనీ అయినా చూస్తుంది కాబట్టి, ఖర్చులు తగ్గించుకొని ప్రాఫిట్ పెంచాలనుకుంటారు కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే బిల్డింగ్స్ పైన, సర్వర్స్ పైన, వీటన్నిటిపైన ఖర్చులు తగ్గించుకొని డైరెక్ట్ వాళ్ళ కిరాయి కట్టుకోవడం, ఆన్లైన్లో అవన్నీ పొందడం, ఇక్కడ నుంచే ప్రోడక్ట్స్ తయారు చేయడం, ప్రోడక్ట్స్ అంటే సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ ఇవన్నీ తయారు చేసి ఎక్స్పోర్ట్ చేసుకోవడం, ప్రాఫిట్స్ పొందడం, ప్రతి కంపెనీ ఇదే చేస్తుంది. కాబట్టి మైక్రోసాఫ్ట్ వాళ్ళు హైదరాబాద్లో డాటా సెంటర్ పెట్టారు. డాటా సెంటర్ అంటే ఏంటి, వాళ్ళు ఇక్కడ ఒక క్లౌడ్ కంప్యూటింగ్ సెంటర్ పెడతారు, ఇక్కడ పెద్ద పెద్ద సర్వర్స్ పెడతారు. ఈ సర్వర్స్ మెయింటైన్ చేయడానికి ఎవరు కావాలి, నెట్వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలి. అలాగే క్లౌడ్ కంప్యూటింగ్ మీద అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి, సాఫ్ట్వేర్స్ మెయింటెనెన్స్ చేసే వాళ్ళు కావాలి, సాఫ్ట్వేర్స్ తయారు చేసే వాళ్ళు కావాలి. ఈ డేటాబేస్ ఏదైతే ఉందో హ్యూజ్ డేటాబేస్ క్రియేట్ అవుతుంది. ఈ డేటాబేస్ని మెయింటైన్ చేయడానికి డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ కావాలి. అలాగే ఈ డేటాని మైనింగ్ చేయడానికి డేటా మైనర్స్ కావాలి. అలాగే దీన్ని అనాలిసిస్ చేయడానికి డేటా అనలిస్ట్ కావాలి, డేటా సైంటిస్టులు కావాలి. దీన్ని మొత్తం కూడా ఒక దాంట్లో తీసుకురావడానికి డీప్ లెర్నింగ్ కావాలి, మెషిన్ లెర్నింగ్ కావాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాలి. సో ఒక్క క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా ఇన్ని ఫీల్డ్స్ క్రాప్ అప్ అయినాయి అన్నమాట. సో డేటా సైన్స్, డేటా మైనింగ్, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ కూడా దీంతో అనుసంధానమైనటువంటి ఫీల్డ్స్ అన్నమాట. కాబట్టి ఎవరైనా కానీ క్లౌడ్ కంప్యూటింగ్ వైపు వెళ్తే కనుక ఒక మంచి కెరీర్ ఉంటుంది. అయితే క్లౌడ్ కంప్యూటింగ్కి ఎవరెవరు వెళ్ళొచ్చు? క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఓన్లీ క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకున్న వాళ్ళేనా? కాదు. ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళొచ్చు, నాన్ ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. అయితే వాళ్ళకి నెట్వర్కింగ్ గురించి తెలిసి ఉండాలి, డేటాబేసెస్ గురించి తెలిసి ఉండాలి, సాఫ్ట్వేర్ గురించి తెలిసి ఉండాలి, ప్లాట్ఫామ్స్ గురించి తెలిసి ఉండాలి, సర్వర్స్ గురించి తెలిసి ఉండాలి. అంటే నిజంగా చెప్పాలంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ గురించి కంప్లీట్గా తెలిసి ఉండాలి. నాన్ ఇంజనీరింగ్ ఫీల్డ్ వాళ్ళు ఇవి నేర్చుకొని సర్టిఫికేషన్స్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇంజనీరింగ్లో ఉన్న వాళ్ళు, నాన్ కంప్యూటర్ సైన్స్లో ఉన్న వాళ్ళు కూడా వీటికి సంబంధించిన కోర్సెస్ నేర్చుకుని కూడా వెళ్ళొచ్చు. సో క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ ఎ హ్యాపెనింగ్ ఫీల్డ్ అనమాట. అయితే దీంట్లో నేను ఇందాక చెప్పినట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్లో ప్యూర్లీ ఎక్కువ మట్టుకు ఐటీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయితే నెట్వర్కింగ్ సైడ్ ఉన్నారో వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నమాట. సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ ఉన్న వాళ్ళకి, కంప్యూటర్ సైన్స్లో ఎవరైతే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళారో వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నమాట. సర్వర్లెస్ యాజ్ అ సర్వీస్ ఉన్న వాళ్ళకి కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ప్లస్ ఎలక్ట్రికల్స్, అలాగే సాఫ్ట్వేర్ సైడ్ ఉన్న వాళ్ళకి చాలా మట్టుకు అవకాశాలు ఉంటాయన్నమాట. అలాగే నెక్స్ట్ ఇంకా వీళ్ళు యూజ్ చేసేటువంటి ఏవైతే సర్వీస్ ఉంటాయి, ఇప్పుడు ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ ఉంది. ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ అన్నప్పుడు కనుక ఆపరేటింగ్ సిస్టమ్స్ పైన బాగా పట్టున్నటువంటి వాళ్ళకి దీంట్లో అవకాశాలు ఉంటాయన్నమాట. అలాగే వేరే బ్రాంచెస్ వాళ్ళు కూడా ఈ కోర్సెస్ నేర్చుకొని వెళ్ళొచ్చు. సో క్లౌడ్ కంప్యూటింగ్ అన్నది పూర్తిగా సింపుల్గా చెప్పాలంటే కనుక ఒక పర్టికులర్ కంప్యూటింగ్, అంటే ఒక పర్టికులర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని వర్చువల్ లెవెల్కి తీసుకెళ్ళిపోతున్నారు. నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పెట్టాలి అంటే నాకు ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్, పెద్ద పెద్ద సర్వర్స్ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా పే యాజ్ యూ యూజ్, అంటే మీరు యూజ్ చేసుకోండి, మాకు రెంట్ కట్టండి. సింపుల్గా మనం అమెజాన్ వాళ్ళకు AWS అంటాం, అమెజాన్ వెబ్ సర్వీసెస్, లేదా మైక్రోసాఫ్ట్ అజర్, లేకపోతే కనుక
గూగుల్ క్లౌడ్ కంప్యూటింగ్, వాళ్ళకి మనం డబ్బులు కట్టాలి. మనకి ఏ సర్వీస్ కావాలంటే ఆ సర్వీస్ యూజ్ చేసుకోవచ్చు, మనము ఇంటి దగ్గర ఉండి కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సో అటువంటి సిస్టమ్ని క్రియేట్ చేస్తుంది క్లౌడ్ కంప్యూటింగ్. కాబట్టి దీనివల్ల ఏమవుతుంది అనమాట, సీమ్లెస్ స్ట్రక్చర్ క్రియేట్ అంటే ఎక్కడ కూడా మనకు ఒక అడ్డంకులు ఉంటాయి అనమాట. సో ఫ్యూచర్ అన్నది ప్యూర్లీ డిజిటలైజ్డ్ అవుతుంది కాబట్టి మనము ఇటువంటి క్లౌడ్ కంప్యూటింగ్ సైడ్ వెళ్ళాలన్నది ఒక మంచి కెరీర్ని క్రియేట్ చేస్తుంది. అయితే అబ్బా క్లౌడ్ కంప్యూటింగ్ కోర్స్ తీసుకుంటేనే ఫ్యూచర్ అనుకుంటే మాత్రం రాంగ్. ఎందుకంటే మీరు ఏ ఇంజనీరింగ్ ఫీల్డ్ అన్నా తీసుకోండి, కానీ మీరు ఈ అడిషనల్ కోర్సెస్ నేర్చుకుంటే కూడా మీకు మంచి ఫ్యూచర్ ఉంటుందన్నమాట. సో ఈ వీడియోలో నేను మీకు అందించిన సమాచారంలో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక దయచేసి నా యొక్క నంబర్ 9440476854 ఈ నంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, లేదా కామెంట్ సెక్షన్లో మీరు డౌట్స్ పెడితే నేను దానికి రిప్లై ఇస్తాను. అలాగే ఈ యొక్క ఛానల్ తాడూరి 360 అనే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అక్కడ లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, దీన్ని మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. నా నెక్స్ట్ వీడియోస్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంది, మెషిన్ లెర్నింగ్ ఏంది, డీప్ లెర్నింగ్ ఏంది, డేటా సైన్స్ ఏంది, డేటా అనలిటిక్స్ ఏంది, డేటా సైంటిస్ట్ ఏం చేస్తాడు, అలాగే అన్నిటికన్నా ముఖ్యం కోర్ బ్రాంచెస్ లైక్ మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ సివిల్, దాంతోపాటు ఇంకొక కోర్ బ్రాంచ్ లాగా మారుతున్నటువంటి ఎలక్ట్రానిక్స్ అనే ఫీల్డ్ యొక్క ఇంపాక్ట్ అన్నది ఎలా ఉంటుంది, అవి ఎందుకు ఇప్పటికి కూడా స్ట్రాంగ్ ఫీల్డ్స్ అనేది నా నెక్స్ట్ వీడియోస్లో చెప్తా. కాబట్టి మీరందరూ కూడా ఈ ఛానల్ని ఫాలో కండి, వీలైనంత మటుకు దీన్ని షేర్ చేయండి. కాబట్టి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక దయచేసి నా యొక్క ఈ వాట్సాప్ నెంబర్కి మీరు పంపించండి. అండ్ థ్యాంక్స్ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. సైనింగ్ ఆఫ్ ప్రవీణ్ తాడూరి.